ఈ రోజు ఏ విధమైనటువంటి విషపూరితమైనటువంటి వార్తల్ని బట్టలొప్ప తీసుకుని మరి రాశారో ఒక్కసారి మనం ఆ వార్తల్లోకి వెళ్దాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం 11 నెలలుగా అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతా ఉంది. దానిలో భాగంగా మీరు చూస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసింది. ఇప్పుడు రేషన్కు సంబంధించి ఇంటింటికి రేషన్ కూడా రద్దు చేసినటువంటి కార్యక్రమం. ఏదైతే ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కాదు కదా, ఊరికి కూడా ఒక డాక్టర్ లేనటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు. సో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగా ఈ 2 పత్రికలు కూడా రాక్షస ఆనందం పొందుతూ వార్తలు రాసినాయి. అంటే వీళ్ళకి ప్రజల కష్టాల్లో ఉంటే వీళ్ళు సుఖంగా ఉంటారు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ప్రజలు దేహి అని చెప్పి అడుక్కోవాలనేటటువంటిది ఈ 2 పత్రికల ఉద్దేశం. అలానే ఈ కూటమి ప్రభుత్వం ఉద్దేశం కూడా. కాబట్టి రేషన్ వాహనాలను రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక రేషన్ వాహనాలు రద్దు అని పెట్టి ఈ రేషన్ వాహనాలు పెద్ద గుదిబండ అని పెట్టారు. గుదిబండ ఈ బండి అని హెడ్డింగ్ పెట్టారు. అట్లానే చూస్తే ఈనాడు వచ్చేటప్పటికి జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు తీసుకోవాలి, ఎండియూ ఆపరేటర్ గా వాహనాలు ఇచ్చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో వీళ్ళకన్నా కనీసం అర్థం అవుతుందా? 1,45,00,000 కుటుంబాలకు సంబంధించి 1,45,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ 1,45,00,000 కుటుంబాలకి ఇంటింటికి వచ్చి రేషన్ వాహనాలలో వచ్చి రేషన్ ని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 8 రాష్ట్రాలు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దాన్ని ఎలా పెట్టాలనేటటువంటి ఆలోచన కూడా చేసినటువంటి పరిస్థితి. ఇంటింటికి వాలంటీర్ వెళ్ళిపోయాడు, తీసేశారు. ఇంటింటికి ఇప్పుడు రేషన్ పోయింది, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ పోయారు, ఇంటింటికి సంక్షేమ పథకాలు పోయినాయి. 11 నెలల్లోనే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటానికి ఇవే కదా ఉదాహరణ. ఈ పచ్చ మంద ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరేమో. ఓ సినిమా ఉంటది మహేష్ బాబుది, స్పైడర్ అనుకుంటా. ఆ విలన్ కూడా అంతే, అందరు జనాలందరినీ చంపేస్తా జనాలు ఎక్కువ మంది ఏడుస్తా ఉంటే అతనికి ఆనందంగా ఉంటుంది. ఒకళ్ళిద్దరు కాదు, వేల మంది ఏడుస్తా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ లక్షల మంది ఏడ్చేటటువంటి దాంట్లో భాగంగా, లక్షలు కూడా కాదు, 1,45,00,000 కుటుంబాలు, 9,260 కుటుంబాలు ఈ రేషన్ సంబంధించినటువంటి వాహనాలకి ఆపరేటర్లుగా పనిచేస్తా ఉన్నారు, ఎండియూ ఆపరేటర్లుగా. సో ఈ కుటుంబాలు రోడ్డు మాట అంటే 10,000 కుటుంబాలకు ఈరోజు ఉపాధి పోయింది. 1,45,00,000 కుటుంబాలు ఏదైతే రోజు వారి పనులు మానుకొని ఏదైతే రేషన్ షాపుల దగ్గరికి వెళ్లి క్యూలో నిలబడి ఒక రోజు 2 రోజులు 3 రోజులు, ఇవాళ క్లోజ్ అయింది రేపు రండి ఎల్లుండి రండి, అట్లా ఏదైతే రోజుల తరబడి తిరగాల్సినటువంటి పరిస్థితి, వచ్చేటటువంటి ఏదైతే కూలీ నాలి కూడా పోయేటటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 17 రోజుల పాటు ఏదైతే రోజుకి 90 ఇళ్లు అని కేటాయించి ప్రతి రోజుకి 90 కార్డులకి 17 రోజుల పాటు వెళ్లి ఒక్కొక్క ఆపరేటర్ వెళ్లి రేషన్ అందించినటువంటి పరిస్థితి. ఇంటింటికి వెళ్లి మరి 1,45,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక విప్లవాత్మకమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను కూడా ఈరోజు నాశనం చేసినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న 2,66,000 మంది వాలంటీర్లని తీసేసినటువంటి పరిస్థితి. ఈ రోజుకి చూస్తే ఏదైతే 1,45,00,000 కుటుంబాలకి రేషన్ కూడా దూరం చేస్తున్నటువంటి పరిస్థితి. రోజుల తరబడి వాళ్ళు క్యూ లైన్ లో నిలబడి వాళ్ళ పనులు మానుకొని మనం చూసాం కదా ఎంతంత క్యూలు ఉంటాయో. ఎందుకు ఇంత సైకో ఆనందం, ఇంత శాడిస్ట్ ఆనందం చంద్రబాబు నాయుడు గారు? ఏం చేశారు మీకు? అదేంటి ఇది గుదిబండ అని చెప్పి, ఇది మీరేమో హెలికాప్టర్లు గురించి చక్కర్లు చేయొచ్చు, మేమే ఇంటింటికి రేషన్ అందించకూడదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మద్యం హోమ్ డెలివరీ అవుతుంది, రేషన్ మాత్రం హోమ్ డెలివరీ కాకూడదంట. సో ఎంత దారుణం! మద్యమేమో హోమ్ డెలివరీ కావచ్చు, ఏదైతే తినటానికి సంబంధించి రేషన్ బియ్యం మాత్రం ఇంటింటికి ప్రభుత్వం డోర్ డెలివరీ ఇవ్వకూడదు అనేటటువంటి నీ కుసంస్కారం అనేది నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి ఎంత దారుణంగా ఉన్నటువంటి మనస్తత్వం ఆ 2 పత్రికలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఉందనేది. ఈ రోజు రేషన్ కూడా ప్రజలకు దూరం చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. ఆ 2 పత్రికలు మాక్సిమం అనుకోని రాస్తాయి ఒక వార్తలు. దానిలో భాగంగా చూడండి, ఇమిటేషన్ బ్రాండ్లతో భారీ దోపిడీ అని చెప్పి ఈనాడు, ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లు తరిమేసిన జగన్ అడ్డుకో అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాశారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి కూల్ గా కొల్లగొట్టారు, మద్యం స్కామ్లో మత్తిపోగొట్టే స్కీము, అదనంగా పైసా వసూలు, 1000 విలువైన మద్యానికి 1,600 చెల్లించారు, అదనంగా ఇచ్చిన 600 మళ్లించారు. కడుపుకి అన్నం తింటారా? ఏం తింటారు అంటే తినరనుకోండి, మీరు కడుపుకి అన్నం తిని రాయరు వార్తలో. మామూలుగా అయితే మనదా నేనేమనుకున్నా అంటే మీరు పశువులకు వేసేటటువంటి పచ్చిగడ్డి ఎండుగడ్డి ఆ దానా మిశ్రమాన్ని కలిపి మిక్స్ చేసి 3 పూట్ల తిని రాస్తారేమో అని అనుకున్నా. ఇప్పుడు అది కూడా కాదు. బురదలో పందులు ఉంటాయి చూడు, ఆ పందులు ఏదైతే రోడ్డు అమ్మడి తింటాయో ఆ తినేటటువంటి మిశ్రమాన్ని
చక్కగా ప్లేట్లో పెట్టుకొని రోజు 3 పూటలు తింటారనుకుంటా ఈ వార్తలు రాసేవాళ్ళు. బుద్ధి జ్ఞానం కడుపుకి అన్నం మనుషులు కాదు కదా వీళ్ళ గురించి మనం డిస్కస్ చేయడానికి. ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటే అదంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినాయా, ప్రభుత్వానికి వెళ్ళినాయి. 100 రూపాయలు అనుకోండి మామూలుగా అమ్మేది, రేట్లు పెంచారనుకోండి, 120 రూపాయలు పెంచారనుకోండి, 120 రూపాయలు ఎవరికి వెళ్తాయి? ప్రభుత్వానికి వస్తుంది ఆదాయం. అదనంగా 20 రూపాయలు ఏదైతే ఉందో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళదు. కానీ మీరు ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించాలి. ఇప్పుడు బెల్ట్ షాపుల రూపంలో దోచుకుంటున్నారు కదా 30 రూపాయలు 40 రూపాయలు అదనంగా, అవి ఎవరికి వెళ్తాయి? మీ తెలుగుదేశం పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే గూండాలు రౌడీలు ఏదైతే ఈ మద్యం మాఫియాగాళ్ళు ఉంటారో వాళ్ళకి వెళ్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో మీ ప్రభుత్వంలో 70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఏది విపరీతంగా సేల్స్ పెంచినా వచ్చినటువంటి ఆదాయం 70,000 కోట్లు 5 సంవత్సరాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సేల్స్ గణనీయంగా పడిపోయి, అంటే తాగేవారి సంఖ్య తగ్గి, తాగేటటువంటి వాళ్ళని తగ్గించి, తాగకూడదు మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం అని చెప్తూ లిమిటెడ్ గా మద్యాన్ని ఇచ్చి ఏదైతే బాగా విపరీతంగా కోట్లాది కేసులు, వాస్తవంగా చెప్పాలంటే 2 కోట్ల బీర్ కేసులు అంతకుముందు అమ్ముడుపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1 కోటి బీర్ కేసులు అమ్ముడుపోయినాయి. సో అంత గణనీయంగా తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వానికి అమాంతం ఆదాయం పెంచారు. 70,000 కోట్లు మీ ప్రభుత్వ హయాంలో వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో 1,06,000 కోట్లు వచ్చింది. అంటే 36,000 కోట్ల ఆదాయం పెరిగింది. ఆ ఎక్స్ట్రా వచ్చిన డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి రావు, ప్రభుత్వానికి వస్తాయి. కడుపుకు అన్నం తిని వార్తలు రాస్తే అర్థమవుతుంది. ఇలా గడ్డి తిని రాస్తే ఇలానే ప్రతిరోజు బుర్ర జల్లాలనేటువంటి ఏకైక లక్ష్యంతో రేట్లు పెంచారంట, పిచ్చి బ్రాండ్లు ఇచ్చారంట. ఎవడి పిచ్చి బ్రాండ్లు? మీరు రెన్యువల్ చేసింది, మీరు తీసుకొని వచ్చి రెన్యువల్ చేసి మేము కంటిన్యూ చేస్తే పిచ్చి బ్రాండ్లా? అప్పుడు పిచ్చి ముఖ్యమంత్రి మీరే కదా, అది రాయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ పిచ్చి బ్రాండ్లు తెచ్చారని చెప్పి ఇప్పుడు తెచ్చిన పిచ్చి బ్రాండ్ల గురించి రాయండి. మనం మీకు సవాలు విసిరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ట్రాపికోనా బ్రాందీ, గుడ్ ఫ్రెండ్స్ విస్కీ, ఇట్లాంటి పనికిమాల 99 బ్రాందీ, ఇలాంటి పనికిమాలని అన్ని తీసుకొని వచ్చి ఈరోజు అవి చెత్త బ్రాండ్లు 10 రూపాయలు కూడా విలువ చేయనటువంటి ఒక నాటు సారాన్ని తీసుకొని వచ్చి ఈరోజు 100 రూపాయలు, 110 రూపాయలు, 130 రూపాయలు అని చెప్పి షాపుల్లో అమ్మటం, మళ్ళీ బెల్ట్ షాపుల రూపంలో 150 అట్లా దోచుకోవటం, ఇది మీరు చేస్తున్నటువంటి అంటే మోసం. అది రాయండి. ఏసీబీ కొట్టుకు లిక్కర్ గ్యాంగ్. ఎవడు గ్యాంగ్? ఎవడు గ్యాంగ్ అంటున్నా? ప్రభుత్వ అధికారులను పట్టుకొని ఉన్నతాధికారులు, ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి అధికారులను పట్టుకొని గ్యాంగ్ అని రాస్తారా? లిక్కర్ గ్యాంగా? మీరు కదా గాలి గ్యాంగు, మీరు కదా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి చెత్త గ్యాంగ్ మీరు కదా. మీ పత్రికలు, మీ కూటమి, మీరందరూ ఈ రాష్ట్రానికి పట్టినటువంటి సినీ గ్యాంగ్. ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తా ఉన్నారు. ఇంకా అవతలాలను గ్యాంగ్ అని రాస్తారా? లిక్కర్ గ్యాంగా? టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మీ 2 పత్రికలకి ఉంటది, ఒక్కొక్కరికి చూడండి. ఎందుకు ఇక ఈ జీవితం అనుకునేలాగా ఖచ్చితంగా చేస్తాం. న్యాయస్థానాల్లో మీరిద్దరిని గుడ్డలొడదీసి 2 పత్రికలను కూడా ఖచ్చితంగా నిలబెడతాం. మీరు పత్రికల ముసుగులో చేస్తున్నటువంటి రాజకీయ వ్యభిచారం, బ్రోకరేజ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రజల్లో నిలబెడతాం. మిమ్మల్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం.